ఎల్లుండి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సభకు 2 లక్షల మందిని తరలిస్తామని చెప్పారు. సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఇండియా కూటమి అడ్డుకుందని, అందుకే 3 రాష్ట్రాల్లో మహిళలు తగిన బుద్ధి చెప్పారంటున్న రామచంద్రరావుతో విజయ్ ఫేస్ టు ఫేస్. 10న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేకంగా ఏర్పాట్లను పరిశీలించారు. అసలు సభ నిర్వహణ ఎలా ఉంటుంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఎంతమంది కార్యకర్తలు కానీ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? ముమ్మరంగా జరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా గ్రౌండ్లో మా చింతల రామచంద్ర గారు టీం అంతా కూడా కలిసి కార్యకర్తలు అహోరాత్రి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా కొద్దిగా షేప్ వచ్చింది. రేపు మధ్యాహ్నం వరకు మొత్తం స్టేజ్ ఈ యొక్క గ్రౌండ్లో ఈ అరేంజ్మెంట్స్ పూర్తి అయిపోతాయి. ఈ కార్యక్రమానికి దాదాపు బహిరంగ సభలో 2 లక్షల పైగా ప్రజలు కార్యకర్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలలో మా నాయకులు తిరుగుతూ ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి వారి సొంత నియోజకవర్గం కాకుండా పక్క జిల్లాలు కూడా, అవతల జిల్లాలు కూడా, దూరం ప్రాంతాల్లో కూడా పోతూ అక్కడ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమీకరణ కోసం. ఉత్సాహం చాలా ఉన్నది ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ. ఈ ప్రోగ్రాం తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను. అంటే సభకు సంబంధించి ఇప్పటికీ అనేకమారు మీరు కూడా మాట్లాడారు. ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయంలో అనేకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అనేక పరిణామాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ముందుగా రాజకీయ మార్పులు ఎందుకు జరుగుతాయంటే, ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని చూశారు, తెలంగాణ బీఆర్ఎస్ని చూశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు బీజేపీని చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే బీజేపీ పరిపాలన వచ్చిందో అక్కడ మళ్ళీ రెండోసారి బీజేపీ వచ్చింది. అస్సాం కానివ్వండి, గతంలో మహారాష్ట్ర కానీ, ఇంకే మహారాష్ట్రసారి ఓడిపోయి మళ్ళీ గెలిచినాం మేము. ఆ విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా బీజేపీకి ఇక్కడ ఏమీ లేదు అనేటటువంటి రాష్ట్రాల్లో కూడా మేము బీజేపీ 208 సీట్లతో బెంగాల్లో మేము గెలవడం జరిగింది. 3 సార్లు అధికారం ఉన్న పార్టీని మేము ఓడించడం జరిగింది. కేరళలో కూడా మాకు ఏ ఒక సీటు కూడా ఒక కౌన్సిలర్ గెలవని ఒక కేరళలో ఈరోజు మేము త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నాము. నియమంతో పాటు ఇంకా అదనంగా 2 అసెంబ్లీ మీకు వచ్చిన నియమం. గతంలో ఓ రాజగోపాల్ గెలిచారు. గత 2 ఎలక్షన్స్ మేము గెలవట్లేదు. కానీ ఈసారి ఎంపీ ఓటు గెలిచినాం, సురేష్ గోపి గారు 3 ఎమ్మెల్యేలు గెలిచినాం. 11% ఓట్లు కేరళలో పెరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్పి ప్రత్యామ్నాయంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా నరేంద్ర మోదీ గారి రాక ఈ యొక్క తెలంగాణలో రాజకీయ మార్పు జరుగుతుంది, పెను మార్పు జరుగుతుంది నేను భావిస్తా ఉన్నాను. మరోపక్క కాంగ్రెస్కు సంబంధించి మోదీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని రావాలి. నిధులు ఇంతవరకు కూడా రాష్ట్రానికి ఏమి కేటాయించలేదు. పక్క రాష్ట్రమైన ఏపీకి ఎక్కువ కేటాయిస్తున్నారు తప్ప తెలంగాణకు నిధులు కేటాయించలేదు. నిధుల మూటతోనే ప్రధాని మోదీ నగరానికి రావాలని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. నేనేమంటున్నానంటే, మరి రేవంత్ రెడ్డి గారు మూట పట్టుకొని ఢిల్లీ పోతుంది కదా, ఊరికి 1000 కోట్లు ఇస్తానని చెప్పి వాళ్ళ పార్టీకు. ఆ మూటలు బంద్ చేయమని చెప్పి ఇక్కడ ప్రజలకు చూసుకోమని చెప్పండి. విద్యార్థులకు స్కాలర్షిప్ లేవు, రైతులకు రైతు బంధు లేదు, ఈ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. మీరు చెప్పినట్టుగా మేము ఇక్కడ 13,000 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టులు తెలంగాణకు ఇచ్చినాం. మేము ఇప్పుడు రావటమే 8,000 కోట్ల ప్రాజెక్టులు మేము ఇస్తున్నాం. మీరు ఏమి ఇచ్చారు అడుగుతా ఉన్నాను. రహదారులను మేమే ఇచ్చినాము, యూనివర్సిటీస్ మేమే ఇచ్చినాము, ఎయిమ్స్ హాస్పిటల్ మేమే ఇచ్చినాము, రామగుండం ఫర్టిలైజర్ మేమే ఇచ్చినాము, ఎయిర్పోర్ట్లు మేమే ఇస్తున్నాము, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మేమే ఇస్తున్నాము. మీరు ఏమి ఇచ్చారు? ఏమిచ్చారంటే స్టూడెంట్స్కు మీరు గుండు సున్నా ఇచ్చారు. మీరు గుండు సున్నా మీరు ఇచ్చారు స్టూడెంట్స్కు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు నిర్మాణం అయింది మన తెలంగాణలో. దానికి కారణం ఏంది? దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మీరు చేసే పని ముందు చక్కగా చేయండి. మీరు మా మీద కాదు చూపెట్టేది. ఈరోజు రాష్ట్రం డెవలప్ అవుతుందంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 42% ట్యాక్స్ రెవల్యూషన్, 8% లోకల్ బాడీస్కు మేము ఇస్తున్నటువంటి ఒక రెవెన్యూ షేరింగ్లో 50% రాష్ట్రాలకు ఇస్తూ, రాష్ట్రాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ CSS కింద అనేకమైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదుకొని చివరికి 5 కిలోల బియ్యం, పేదవాళ్ళు తినే బియ్యం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజలు దీనిపైన తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలు కూడా నిలబెట్టి అడుగుతారని చెప్పి భావిస్తాను. సో అది ప్రధాని మోదీ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి, ఖచ్చితంగా ఈ సభ తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు, మార్పులు కూడా ఉంటాయని చెప్పి కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.